ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. 5 రోజులు తెలంగాణలో పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి మే 26వ తేదీన ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తరువాత ఒక వారం వ్యవధిలో తేలికపాటి నేలల్లో 50 నుండి 60 మిల్లీమీటర్లు, బరువు నేలల్లో 60 నుండి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15 నుండి 20 సెంటీమీటర్ల లోతు నేల తడిచిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి. వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోవడానికి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సేకరించుకోవాలి. రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు మరియు పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నందున కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలను. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్తో కప్పి ఉంచవలను. వర్షాలు కురిసే సూచనలున్నందున మామిడి, కూరగాయ పంటలను కోసుకుని మార్కెట్కు తరలించవలను. తాత్కాలికంగా పురుగుమందుల పిచికారీ చేయడం వాయిదా వేసుకోవాలి. వేసవి జల్లులను ఉపయోగించుకుని పచ్చిరొట్ట పైర్లను విత్తుకోవడానికి విత్తనాలు సేకరించి పెట్టుకోవాలి.